ప్రీరిక్విజైట్స్ ఏంటి? సో, యాంగులర్ 8ని సెటప్ చేసిన తర్వాత యాంగులర్ అప్లికేషన్‌ని మన లోకల్ సిస్టమ్‌లో ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఒకసారి యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత యాంగులర్ అప్లికేషన్‌ని ఎలా కంపైల్ చేయాలి? ఎలా రన్ చేయాలి? అవుట్‌పుట్ ఎలా చూడాలి? సో, యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి? ఏ ఫైల్స్ క్రియేట్ అవుతాయి? సో, ఈ బూట్ స్ట్రాపింగ్ ప్రాసెస్ అంటే మనం ఇప్పుడు బ్రౌజర్ పైన హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ 4200 అని కొట్టి ఎంటర్ హిట్ చేయంగానే ఏం జరుగుతుంది? ఇన్‌సైడ్ ఏ విధంగా అప్లికేషన్ రెండర్ అవుతుంది? ఆ ప్రొసీజర్ అంతా చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈరోజు అజెండా వచ్చేసి డిస్కస్ చేయాల్సిందేంటంటే ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే వాట్ ఈజ్ యాంగులర్ 8? ఓకే. యాంగులర్ అనేది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ యాంగులర్ ఫస్ట్ యాంగులర్ 2 వచ్చింది. సో, యాంగులర్ 2 నుంచి యాంగులర్ 4 నెక్స్ట్ రిలీజ్‌లో 4, దెన్ 5, దెన్ 6, దెన్ 7, దెన్ 8 నౌ యాంగులర్ 9 ఇలా వచ్చింది. సో, మనం ఇప్పుడు యాంగులర్ 8 గురించి డిస్కస్ చేద్దాము. ఈ యాంగులర్ 8 అనేది ఏంటంటే ఓపెన్ సోర్సు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఫ్రంట్ ఎండ్ పాపులర్ Angular is a most popular JavaScript framework and platform for developing client-side and mobile and desktop web application or single page applications. అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేయడానికి జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ ఇది యాంగులర్ 8 అనేది. సో, ఇది ఓపెన్ సోర్సు. యాక్చువల్‌గా యాంగులర్ 8 ఇంత పాపులర్ ఎందుకయిందంటే ఒక రీజన్ ఏంటంటే ఇది ఓపెన్ సోర్సు, క్లయింట్ సైడ్ టైప్ స్క్రిప్ట్ బేస్డ్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ ఇందులో ఉంది. సో, ఇప్పుడు జావాస్క్రిప్ట్ అంటే మనకు తెలుసు ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్‌వర్క్. మరి టైప్ స్క్రిప్ట్ అంటే జావాస్క్రిప్ట్‌కి సూపర్ సెట్ ఈ టైప్ స్క్రిప్ట్. జావాస్క్రిప్ట్‌లో ఏదైతే ఉందో అదే సేమ్ టైప్ స్క్రిప్ట్‌లో ఉంటది. అంత కంపైల్ చేసిన తర్వాత టైప్ స్క్రిప్ట్ మళ్ళీ జావాస్క్రిప్ట్‌గా కన్వర్ట్ అయిపోతది. సో, ఈ ప్రాసెస్‌ని ట్రాన్స్పైలేషన్ అంటాం. ట్రాన్స్పైలేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ టైప్ స్క్రిప్ట్ టు జావాస్క్రిప్ట్. సో, ఇది ఓపెన్ సోర్సు. మనకి ఇది ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే యాంగులర్ 8 గూగుల్ వాళ్ళు డి వెర్షన్స్ ఇంప్రూవ్‌మెంట్, ఎన్హాన్స్‌మెంట్ చేసుకుంటూ కొత్త వెర్షన్స్‌లో చాలా తీసుకొచ్చారు ఫీచర్స్. సో, మనకేంటంటే ఎక్స్‌టెన్సివ్ సపోర్ట్ ఉంటది. ఏది గూగుల్ టీమ్ నుంచి. మనకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా అంటే నంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఓవర్ నెట్ మనకి అవైలబుల్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. సింగిల్ పేజ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. చాలా అది చాలా ఫాస్ట్ పర్ఫార్మెన్స్, రెస్పాన్సివ్, రిచ్ ఇంటరాక్టివ్ అప్లికేషన్స్ ఉంటాయి. క్రియేట్ చేసుకోవచ్చు. సో, అందుకే ఇది అంత పాపులర్ అయింది. ఓకే. ఇప్పుడు ఇది యాంగులర్ గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యాంగులర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. ఈ యాంగులర్ ఇన్‌స్టాల్ చేయాలంటే ముందుగా ఈ యాంగులర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లో ముందుగా నోడ్ జేఎస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే. ఇది ముందుగా నోడ్ జేఎస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఈ నోడ్ జేఎస్ అగైన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ యూటిలిటీ. అగైన్ సాఫ్ట్‌వేరే. అది ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. node.js.org. ఓకే. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 64 బిట్ అది చూజ్ చేసుకొని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయాలి ఫస్ట్. సో, నేను ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేశాను. సో, చూద్దాము నా సిస్టమ్‌లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. సో, నేను నోడ్ జేఎస్ 1 మినిట్ ఫ్రెండ్స్. నోడ్ జేఎస్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే. నేను ఆల్రెడీ నా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ నోడ్ జేఎస్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మనకిక్కడ చూపిస్తది. యువర్ ఎన్విరాన్మెంట్ హాస్ బీన్ సెట్ అప్ ఫర్ యూజింగ్ నోడ్ జేఎస్. ఓకే. ఓకే. సో, యువర్ ఎన్విరాన్మెంట్ హాస్ బీన్ సెట్ అప్ ఫర్ యూజింగ్ నోడ్ జేఎస్. ఓకే. నేను నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేశాను కదా! నేను వెర్షన్ ఒకసారి చెక్ చేస్తాను. -b అంటే ఇది నోడ్ జేఎస్ నాది 10.16.3. సో, నోడ్ జేఎస్ మనం ఏంటి 10 అబోవ్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నేను చెక్ చేశాను. ఇన్‌స్టాల్ అయింది. అండ్ వన్స్ నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యూజింగ్ npm యాంగులర్ CLIని ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడేంది ఈ నోడ్ అనేది ప్రీరిక్విజైట్ నోడ్ జేఎస్ అనేది. సో, ఈ నోడ్ జేఎస్ కమాండ్ ప్రాంప్ట్‌లోనే
npm స్పేస్ ఇన్‌స్టాల్ -g @angular/cli అని ఇస్తే కమాండు మనకి యాంగులర్ 8 అనేది ఇన్‌స్టాల్ అవుతది. ఓకే. సో, ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. సో, మనకి ఈ వెబ్‌సైట్‌లో ఇక్కడ ఉంది గదా! సో, ఇది ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఒకసారి వెరిఫై జేయొచ్చు. యాంగులర్ 8 ఇన్‌స్టాల్ అయిందా లేదా? అది ఎలా చేస్తామంటే యూజింగ్ -వెర్షన్ కమాండ్. సో, నేను ఇప్పుడు ఇక్కడ -వెర్షన్ అని ఇస్తే నా సిస్టమ్‌లో యాంగులర్ 8 గనుక ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుంటే, ఆ యాంగులర్ ఇన్‌స్టాల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ చేశాము, ఆ డీటెయిల్స్ అంతా వస్తది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఇలా వస్తది ఫ్రెండ్స్. సో, ఇది యాంగులర్ 8 ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. ఏం లేదు, సింపుల్. ఫస్ట్ నోడ్ జేస్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఈ వెబ్‌సైట్ నుంచి నోడ్ జేస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నోడ్ జేఎస్ వెర్షన్ చెక్ చేసుకొని, తర్వాత ఆ కమాండ్ ప్రాంప్ట్‌లో ఎక్కడైతే లొకేషన్‌లో ఎళ్ళాలో అక్కడికెళ్ళేసి npm install -g @angular/cli @లేటెస్ట్ అంటే లేటెస్ట్ వెర్షన్ ఇన్‌స్టాల్ అవుతది. లేదంటే మీకు వెర్షన్ నంబర్ తెలిస్తే ఆ నంబర్ ఇవ్వచ్చు. 8.0.0 లైక్ దట్. సో, నాది ఇంకా రాలేదు వెర్షన్. సో, ఇది సింపుల్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ యాంగులర్ ఇన్‌స్టాలేషన్. ఈ యాంగులర్ ఇన్‌స్టాల్ అయిన ఇది యాంగులర్ ఇన్‌స్టాలేషన్. ఇప్పుడు యాంగులర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాంగులర్‌లో అప్లికేషన్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఓకే. అది ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూద్దాము. వన్స్ యాంగులర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత యాంగులర్‌లో అప్లికేషన్ ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ng న్యూ అని చెప్పేసి అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. మనకిక్కడ నోడ్.js కమాండ్ ప్రాంప్ట్ ఉంది గదా! ఇక్కడ. ఓకే. మనకి నోడ్.jsలో మనము న్యూ అని చెప్పేసి అప్లికేషన్ నేమ్ ఇచ్చి ఎంటర్ హిట్ చేస్తే ఇక్కడ నీకు అడుగుతది. వుడ్ యూ లైక్ టు యాడ్ యాంగులర్ రౌటింగ్ అని. యెస్ అని ఇవ్వాలి. యాంగులర్ రౌటింగ్ యాడ్ చేస్తామా? రౌటింగ్ అనేది నావిగేషన్ పర్పస్ మన పేజ్‌లో. దానికి యెస్ అని ఇవ్వాలి. విచ్ స్టైల్ షీట్ ఫార్మాట్ వుడ్ యూ లైక్ టు యూజ్ అని మళ్ళీ అడుగుతది. అడిగితే సీఎస్ఎస్ అని ఇవ్వండి ఇక్కడ. సో, మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆహ్, ఓకే. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సీఎస్ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ప్రాసెస్. అప్లికేషన్ క్రియేట్ చేసే ప్రాసెస్. ఇదంతా అయిన తర్వాత మీకు అప్లికేషన్ క్రియేట్ అయిపోద్ది. ఓకే. ఈ అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత నేను కూడా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ నా లోకల్‌లో. సో, నేనెక్కడ క్రియేట్ చేశానంటే ఇది నా యాంగులర్ అప్లికేషన్. ఓకే. ఫాంట్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో, ఈ నా యాంగులర్ అప్లికేషను ఆహ్, సో, ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్. మనకి వన్స్ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇలా ఫోల్డర్ క్రియేట్ అయితది. యాప్, అసెట్స్, ఎన్విరాన్మెంట్స్, తర్వాత మెయిన్ డాట్ సీఎస్ ఈ ఫైల్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో, ఇది నా లొకేషన్‌లో నేను క్రియేట్ చేసిన యాంగులర్ అప్లికేషన్. వన్స్ ఆ యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ అయిందంటే ఇది నోడ్ మాడ్యూల్స్. ఈ నోడ్ మాడ్యూల్స్‌లో మనకి చాలా ఉంటాయి. యాంగులర్ అని, ఫార్మ్ మాడ్యూల్స్ అని ఇవన్నీ ఏంటంటే లైబ్రరీస్. మనము కోడింగ్ చేయడానికి యూజ్ అయ్యే లైబ్రరీస్ ఇవన్నీ. సో, అండర్ సోర్స్‌లో యాప్ అనే ఫోల్డర్‌లో మనకి యాక్చువల్ కాంపోనెంట్స్ ఇవన్నీ ఇక్కడుంటాయి. కాంపోనెంట్స్, మోడల్, సర్వీసెస్ ఇవన్నీ ఇక్కడుంటాయి. ఇది ఫోల్డర్ స్ట్రక్చర్. ఫోల్డర్ స్ట్రక్చర్ చూస్తే గనక ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. ఈ విధంగా క్రియేట్ అవుతది. సో, మనకొచ్చేసి ఇది ఫోల్డర్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి యాంగులర్ క్రియేట్ అయింది గదా! ఇదొచ్చే ఫోల్డర్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏ ఏ ఇంపార్టెంట్ ఫైల్స్ వాటి గురించి చూద్దాం ఒకసారి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఫైల్ వచ్చి మెయిన్.ts. ఓకే. ఈ మెయిన్.tsలో
ఫస్ట్ మీరు యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే మనకి ఈ మెయిన్ డాట్ టీఎస్లో బూట్ స్ట్రాపింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. బూట్ స్ట్రాపింగ్ అంటే నథింగ్ బట్ యాంగులర్ అప్లికేషన్ ఎలా రన్ అవ్వాలనేది ఇక్కడ డిఫైన్ చేస్తాము. అదేంటంటే దాన్ని ఈ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటా. ఇంపోర్ట్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ డైనమిక్. ఇది ఈ క్లాస్ని మనము యాంగులర్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ డైనమిక్ ఇక్కడ నుంచి ఈ మాడ్యూల్స్ ఇందాక చూసాం కదా ఎన్జీ మాడ్యూల్స్ ఫోల్డర్ అందులో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకొని ప్లాట్ఫామ్ బ్రౌజర్ డైనమిక్ డాట్ బూట్ స్ట్రాప్ మాడ్యూల్ అని చెప్పేసి, అంటే మనకి ఇది మెయిన్ కదా, యాక్షన్ జరగాలి అంటే అప్లికేషన్ ఇన్వోక్ అవ్వాలంటే ఈ యాప్ మాడ్యూల్ని ఇక్కడ బూట్ స్ట్రాప్ చేయని ఇక్కడ డిఫైన్ చేస్తాము మెయిన్ డాట్ టీఎస్లో. ఈ మెయిన్ డాట్ టీఎస్ నుంచి మళ్ళీ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్కి వెళ్తుంది మనకి యాంగులర్లో. ఈ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఏంటి, ఇది ఏంటిదంటే ఇది ఫైల్ యాక్చువల్లీ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో అన్నీ డిఫైన్ చేసి ఉంటాయి. ఏమి డిక్లరేషన్స్, ఇంపోర్ట్స్, తర్వాత సర్వీసెస్, ప్రొవైడర్స్, బూట్ స్ట్రాప్. సో ఇక్కడ మనం ఏవైతే మన ప్రాజెక్ట్లో ఏవైతే కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తామో అవి డిక్లరేషన్ సెక్షన్లో ఉండాలి. ఈ ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్జీ యాప్ డాట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ డస్ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్ ఫైల్ కంటైన్స్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఫైల్. సో ఈ ఫైల్ సిగ్నిఫికేషన్ ఏంటంటే మెయిన్ డాట్ టీఎస్ నుంచి ఇక్కడికి వస్తాం. ఈ ఫైల్లోనే మనం అన్ని కాన్ఫిగరేషన్ చేసుకొని పెట్టుకుంటాము. ఈ కాంపోనెంట్స్ అన్నీ ఈ సెక్షన్లో డిక్లేర్ చేసుకుంటాము. ఇంపోర్ట్స్లో ఏంటి, ఇంపోర్ట్స్లో అన్ని మాడ్యూల్స్ అన్ని ఇంపోర్ట్లో ఉంటాయి. ఈ హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ దేనికి, ఈ హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్ రెస్ట్ ఏపీఐతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ హెచ్టిపి క్లయింట్ మాడ్యూల్. ఫామ్ మాడ్యూల్స్ ఏంటి, ఫామ్ కంట్రోల్స్. రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్స్ ఏంటి, రియాక్టివ్ ఫామ్స్ అనే కాన్సెప్ట్ ఉంది అది క్రియేట్ చేసుకోవడానికి. మెటీరియల్ మాడ్యూల్ ఏంది, రిచ్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్కి మెటీరియల్ అని అన్ని కంట్రోల్స్ ఉంటాయి, టెక్స్ట్ బాక్సెస్ అవన్నీ. దానికి యానిమేషన్స్కి ఈ మాడ్యూల్. సో ప్రొవైడర్ సెక్షన్లో మనము సర్వీసెస్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవి ఇక్కడ పెట్టుకుంటాము. ఫైనల్గా బూట్ స్ట్రాప్, ఇది వెరీ ఇంపార్టెంట్. బూట్ స్ట్రాప్ అని యాప్ డాట్ కాంపోనెంట్ డిఫైన్ చేసాం కాబట్టి అది మెయిన్ డాట్ టీఎస్ ఫైల్ నుంచి యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్కి వెళ్ళి అక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ని ఇన్వోక్ చేస్తే అప్పుడు యాప్ డాట్ కాంపోనెంట్లో ఉన్న కంటెంట్ మనకి బ్రౌజర్లో రెండర్ అవుతుంది. సో అది వన్స్ మనం యాంగులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చే ఫైల్స్ గురించి, ఈ ఫైల్స్. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ ఫైల్, ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్. ఓకే, ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్లో మీరు ఒకసారి యాంగులర్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక్కసారి గూగుల్ చేయండి నెట్లో ఏముంటాయి. ఇవి వెరీ ఇంపార్టెంట్, ఫైల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో మనకి ఏముంటాయంటే ఈ మీ అప్లికేషన్ నేమ్ ఏంటిది, వర్షన్ ఏంటిది, తర్వాత ఏమేమి మీరు మాడ్యూల్స్ యూజ్ చేస్తున్నారు, డిపెండెన్సీస్, ఇవన్నీ డిపెండెన్సీస్. ఎందుకంటే మీరు అక్కడ మాడ్యూల్లో డిక్లేర్ చేశారు కదా, కంపల్సరీ ఇవన్నీ ఇక్కడ ఇందులో ఉండాలి. డెవ్ డిపెండెన్సీస్, ఇవన్నీ మాడ్యూల్స్. డెవ్ డిపెండెన్సీస్, కంపైలర్ వర్షన్ ఏంటిది, తర్వాత ఇవన్నీ అన్ని యాంగులర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ డిఫైన్ అయి ఉంటాయి. సో ఇది మనం యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేసిన తర్వాత జనరేట్ అయిన ఫైల్స్ గురించి. ఓకే, సో ఈ యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో నేను అన్ని మాడ్యూల్స్ పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. నేను ఇంకొక మాడ్యూల్ క్రియేట్ చేసుకున్నాను. ఇది నేను క్రియేట్ చేసిన మాడ్యూల్, యాప్ రౌటింగ్ మాడ్యూల్ డాట్ టీఎస్. ఇది నేను క్రియేట్ చేసుకున్నాను. ఎందుకు, నా రౌటింగ్ గురించి అంటే నావిగేషన్ గురించి, ఒక్కొక్క కాంపోనెంట్ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని నేను క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా. దాన్ని మళ్ళీ నేను యాప్ డాట్ రౌటింగ్ మాడ్యూల్లో ఇది యాప్ రౌటింగ్ మాడ్యూల్, ఇది క్లాస్ నేమ్ కదా, దాన్ని నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. యాప్ రౌటింగ్ మాడ్యూల్ని యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టీఎస్లో అండర్ ఇంపోర్ట్ సెక్షన్లో నేను ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే డిక్లరేషన్ సెక్షన్లోనేమో కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఇంపోర్ట్స్ సెక్షన్లోనేమో మాడ్యూల్స్ ఉంటాయి. ప్రొవైడర్ అనే సెక్షన్లో సర్వీసెస్ ఉంటాయి. ఇదేంటి, అడ్మిన్ సర్వీస్. ఓకే, ఇది నేను చెప్తాను ముందు. బూట్ స్ట్రాప్ అంటే ఏ కాంపోనెంట్ని స్టార్ట్ చేయాలి ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఒకసారి అదే చూద్దాము. ఇప్పుడు మనము యాంగులర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత http://localhost 4200 అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేస్తే ఈ బూట్ స్ట్రాపింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన అంతా జరుగుతుంది. సో అది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో మనం ఏంటంటే ఇప్పుడు మన దీంట్లో ఈ నోడ్ కమాండ్ విండో ప్రాంప్ట్లో ఎన్జీ సర్వర్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం అప్లికేషన్కి వెళ్ళేసి
So when you create an Angular application and run it by using ngserve command, it looks like the following image. సో ngserve అని ఇక్కడ ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇచ్చేస్తే అది అప్లికేషన్ అంతా ngserve అంటే ఏంటిది, బిల్డ్ చేసి కంపైల్ చేసేసి ఆ పోర్ట్ పైన ఈ 4200 పోర్ట్ పైన యాంగులర్ అప్లికేషన్ రన్ చేయడానికి రెడీగా ఉంచుతుంది అన్నట్టు. ఇలా చూపిస్తుంది. ఓకే. 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 సో, మనకిప్పుడు ఏంటి బూట్ స్ట్రాపింగ్‌లో ఏముంది, యాప్ కాంపోనెంట్‌కెళ్తుందన్నారు గదా! ఇప్పుడు యాప్ కాంపోనెంట్‌లో ఏముంది, యాప్ కాంపోనెంట్‌లో ఏదైతే కంటెంట్ ఉందో, నేనిది రాసాను యాప్ కాంటెంట్‌లో. ఇది డిస్‌ప్లే అయిపోతది. ఏదైతే కంటెంట్ ఉందో అది యాప్ కాంపోనెంట్‌లో చూపిస్తది. ఓకే. సో, ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసిందంతా ఇగో ఇక 1 లైన్‌లో ఉంది. నౌ యూ కెన్ సీ దట్ ద యాంగులర్ అప్లికేషన్ గెట్స్ లోడెడ్ యాస్ హౌ ద యాంగులర్ అప్లికేషన్ గెట్స్ లోడెడ్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. యాంగులర్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఎట్లా లోడ్ అవుతది? లోడింగ్ ప్రాసెస్ ఏంటి? ఎట్లా లోడ్ అవుతదంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు మెయిన్.టీఎస్ ఫైల్. మెయిన్.టీఎస్ ఫైల్ నుంచి app.module.ts ఫైల్ ఇది ఈ ఫైల్‌లోకెళ్తది. ఈ ఫైల్‌లో ఏం డిఫైన్ చేసుంది? ఫస్ట్ మెయిన్.టీఎస్ ఫైల్‌లో ఏం డిఫైన్ చేసుంది? మెయిన్.టీఎస్ ఫైల్‌లో బూట్ స్ట్రాపింగ్ ఎలా జరగాలనేది డిఫైన్ చేసుంది. ఇక్కడ చూస్తే మీరు. సో, ఇంపోర్ట్ ప్లాట్‌ఫార్మ్ బ్రౌజర్ డైనమిక్ ఓకే. బూట్‌స్ట్రాప్ మాడ్యూల్ యాప్ మాడ్యూల్. ఇక్కడ చూస్తే ఏ మాడ్యూల్‌ని బూట్‌స్ట్రాప్ అంటే స్టార్టప్ కింద పెట్టాలి. అంటే ఈ యాప్ డాట్ మాడ్యూల్‌ని. ఈ యాప్ డాట్ మాడ్యూల్‌లో ఏముంది మళ్ళీ బూట్‌స్ట్రాప్ వచ్చేసి యాప్ కాంపోనెంట్ ఉంది. సో, అలా రన్ అవుతది. సో, అదే ఇక్కడ చెప్తుంది. నౌ యూ కెన్ సీ దట్ ద యాంగులర్ అప్లికేషన్ గెట్స్ లోడెడ్ యాస్ మెయిన్.టీఎస్, invoke app.module.ts, invoke app.component.ts, index.html and app.component.html ఇది. సో, ఇది బూట్ స్ట్రాపింగ్ ప్రాసెస్. ఇప్పుడేంటంటే యాంగులర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేస్తే గనక ఫ్రెండ్స్, ఈ యాంగులర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటదంటే అసలేంటి మెయిన్ కోర్ కాంపోనెంట్స్ ఇన్ యాంగులర్. మెయిన్ హార్ట్ యాంగులర్‌లో ఏమున్నాయి ఇన్‌సైడ్ ఆఫ్ యాంగులర్ ఆర్కిటెక్చర్ వాట్ ఇట్ కంటైన్స్. సో, ఇక్కడ చూస్తే యాంగులర్ 8 ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఎ ఫ్రేమ్‌వర్క్ విచ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ క్లయింట్ అప్లికేషన్స్ ఇన్ హెచ్‌టీఎంఎల్ అండ్ టైప్‌స్క్రిప్ట్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అంటే కంపల్సరీ హెచ్‌టీఎంఎల్ ఉంటది. ఓకే. టైప్‌స్క్రిప్ట్ అంటే ఓకే. ఓకే ఫ్రెండ్స్. టైప్‌స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఈ టైప్‌స్క్రిప్ట్ ఎవరు డెవలప్ చేశారంటే, మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. హూ ఈస్ ద ఓనర్ ఫర్ దిస్ టైప్‌స్క్రిప్ట్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. టైప్‌స్క్రిప్ట్ అంటే ఏంటంటే, అడ్వాన్స్ టు ద జావాస్క్రిప్ట్. సూపర్ సెట్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, టైప్‌స్క్రిప్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, స్టాటిక్ టైప్ అంటే ఏందంటే, మనం కోడ్ రాస్తున్నప్పుడు ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే వెంటనే ఫైండ్ ఔట్ చేస్తది. అదే జావాస్క్రిప్ట్ అయితే రన్ చేసిన తర్వాత ఫైండ్ ఔట్ అయితది మనకి. అదొక అడ్వాంటేజ్ టైప్‌స్క్రిప్ట్ నుంచి. కోడింగ్ రాస్తున్నప్పుడే ఎర్రర్స్ ఫైండ్ ఔట్ చేస్తది. మళ్ళీ ఇంటెలిజెన్స్ ఉంటది. మనకి ఐడీఐ హెల్ప్ ఉంటది. మళ్ళీ బ్రౌజరు బ్రౌజర్‌లో సపోర్టివ్ ఉంటదన్నట్టు. ఏ బ్రౌజర్‌లో అయినా రన్ చేసుకోవచ్చు. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి టైప్‌స్క్రిప్ట్ అంతా ఫెమిలియర్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి చూస్తే గనక ద మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎ టైప్‌స్క్రిప్ట్ అంటే ఇగో స్టాటిక్ టైపింగ్. స్టాటిక్ టైపింగ్ అంటే ఏంటంటే నీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో ఇలా చూపిస్తది. అక్కడే చూపిస్తది. సింటాక్టికల్ ఎర్రర్ ఉంటాయి. అదే జావాస్క్రిప్ట్ అయితే రన్ చేసిన తర్వాత గానీ మీకు తెలీదు ఎర్రర్ వచ్చిందని. ఓకే. అది ఇవి బెనిఫిట్స్ ఫ్రెండ్స్. టైప్‌స్క్రిప్ట్ యొక్క బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ టైప్‌స్క్రిప్ట్. ఓకే. సో, ఏంటి స్టాటిక్ టైపింగ్ అంటే ఎర్రర్స్ ఒకటి ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. తర్వాత జావాస్క్రిప్ట్ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ ఇది కవర్ చేస్తది. ఐడీ సపోర్ట్ ఉంటది. ఇలా ఇంటెలిజెన్స్ ఇలా వస్తదన్నట్టు ఐడీ. బ్రౌజర్ కంపాటబిలిటీ ఏ బ్రౌజర్‌లో అయినా రన్ చేసుకోవచ్చు. చాలా అడ్వాన్స్‌డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. అది ఇది ఇంపార్టెన్స్. ఓకే. మనం ఇప్పుడు యాంగులర్ ఆర్కిటెక్చర్‌లో సో, Angular 8 is written in TypeScript. It implements core and optional functionality as a set of TypeScript libraries that you can import into your apps. The basic building blocks of an Angular applications are ng modules, which provide a compilation context for components. Ng modules collect related code into functional sets. An Angular application is defined by a set of ng modules. An application always has a latest route
మాడ్యూల్ దట్ ఎనేబుల్ బూట్ స్ట్రాపింగ్. నేను ఇందాక చెప్పాను కదా! బూట్ స్ట్రాపింగ్ ప్రాసెస్. ఇది ఎన్‌జీ మాడ్యూల్ ద్వారానే బూట్ స్ట్రాపింగ్ జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో, అండ్ ఏంటి ఎన్‌జీ మాడ్యూల్స్ నెక్స్ట్ కాంపోనెంట్స్. ఓకే. అండ్ ఎన్‌జీ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, మెటాడేటా, డేటా బైండింగు, డైరెక్టివ్స్, సర్వీసెస్, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఇవన్నీ కలిపితే ఆర్కిటెక్చర్ ఆఫ్ ది యాంగులర్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా యాంగులర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇవన్నీ చెప్పాలి ఫ్రెండ్స్. ఇవంతా కలిస్తేనే యాంగులర్ ఆర్కిటెక్చర్ అవుతది. ఓకే. సో, మాడ్యూల్స్ చూసాం మనము. కాంపోనెంట్ మాడ్యూల్ అంటే ఇది ఫ్రెండ్స్. మాడ్యూల్ అంటే ఇది. కాంపోనెంట్ అంటే నేను ఒకసారి చూపిస్తాను. కాంపోనెంట్‌లో ఏముంటుంది అనేది. కాంపోనెంట్ అంటే ఓకే. ఇది క్లాస్ యాక్చువల్లీ. కాంపోనెంట్ అనేది క్లాస్. ఇది కాంపోనెంట్స్. మనము యాంగులర్ కోడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత కాంపోనెంట్ సెలెక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ సెలెక్టర్ అంటే కాంపోనెంట్‌కి ప్రతి కాంపోనెంట్‌కి ఒక నేమ్ ఉంటది కదా! ఈ సెలెక్టర్‌లోని మన కాంపోనెంట్‌ని ఐడెంటిఫై చేస్తాం. టెంప్లేట్ యూఆర్ఎల్ అంటే డిజైన్. స్టైల్స్ యూఆర్ఎల్స్ అంటే మల్టిపుల్ స్టైల్ షీట్స్ ఇచ్చుకోవచ్చు. ఇదేంటిది? ఇది కాంపోనెంట్ డిఫైన్ చేస్తే మనం ఎక్స్‌పోర్ట్ క్లాస్ అని చెప్పి కాంపోనెంట్ నేమ్ అంటే కాంపోనెంట్‌లో ఇదంతా టైప్ స్క్రిప్ట్ కోడ్ అన్నట్టు. ఇప్పుడు నేను ఇంకేదైనా ఏదైనా రాసాననుకోండి. ఓకే. ఓకే. చూసారా? యాక్చువల్‌గా ఇది డేటా టైప్స్. ఇవన్నీ డేటా టైప్స్ అన్నట్టు. మనకు తెలియకుంటే ఎనీ అని ఇస్తాము. టైప్ నేను రాంగ్ ఇచ్చాను. కెనాట్ ఫైండ్ నేమ్ ఇక్కడ చూసారా? మన టైప్ స్క్రిప్ట్ యొక్క అడ్వాంటేజ్ ఈ స్టాటిక్ టైపింగ్ ఇక్కడనే నాకు ఎర్రర్ త్రో ఇస్తుంది. నేను ఇంకా రన్ చేయకముందే ఇక్కడే త్రో ఇస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టైప్ స్క్రిప్ట్. ఫాల్స్. ఇది బూలియన్ వేరియబుల్. ఓకే. సో, ఇది కాంపోనెంట్ ఫ్రెండ్స్. సో, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యాంగులర్ అప్లికేషన్ ఈస్ ఎన్‌జీ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, డైరెక్టివ్స్, సర్వీసెస్. సర్వీసెస్ అంటే నేను చెప్తాను. సర్వీసెస్ అంటే నథింగ్ బట్ ఆహ్, ఇవి మోడల్స్. మోడల్ అంటే జస్ట్ మనం ప్రాపర్టీస్ క్లాస్ డిఫైన్ చేసేది ఇక్కడ రాసుకుంటాము. సో, నా ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఇదంతా ఒకసారి చూడండి. ఎక్స్‌పోర్ట్ ఇంటర్ఫేస్, గ్రూప్ ఇన్ఫో ఇదొక ఇంటర్ఫేస్ డిఫైన్ చేశాను. ఐడీ అంటే డేటా టైప్ నంబర్, గ్రూప్ నేమ్ అంటే స్ట్రింగ్, గ్రూప్ డిస్క్రిప్షన్ అంటే స్ట్రింగ్. ఓకే. సర్వీసెస్ అన్నీ ఈ సర్వీస్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో రాసుకున్నాను నేను. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సర్వీస్. సర్వీస్ అంటే ఇది. ఎక్స్‌పోర్ట్ క్లాస్ ఇట్ ఈస్ ఆల్సో క్లాస్. ఓకే. సో, ఇది సర్వీస్ గురించి. డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే డెఫినిషన్ ఏంటంటే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంజెక్టింగ్ డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ రాదర్ దాన్ ద కన్స్యూమర్ ఈస్ గోయింగ్ టు కన్స్యూమ్. అంటే ఇప్పుడు నేను ఈ అడ్మిన్ సర్వీస్ అనే క్లాస్ తీసుకున్నాను కదా! సో, దీనికి డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే అండర్ కన్‌స్ట్రక్టర్ ఐ యామ్ ఇంజెక్టింగ్ దిస్ ప్రైవేట్ వేరియబుల్ ఎస్‌టిపి క్లయింట్. ఒక క్లాస్‌లో ఇంకో క్లాస్‌ని ఎలా వాడాలి? అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాడుకుంటాము కదా! ఈ క్లాస్‌కి. అంటే ఇప్పుడు ఎలా వాడాలంటే ఈ అడ్మిన్ క్లాస్‌లో ఇంకో క్లాస్ వాడాలనుకుంటే యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసి వాడాలి. ఈ ప్రాసెస్‌ని డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటాము. సో, ఈ ఈ హెచ్‌టిపి అనేది నాకు 4 మెథడ్స్‌లో నేను వాడుకున్నాను. ఇక్కడ వాడాను. ఇంకా చాలా మెథడ్స్‌లో వాడాను కాబట్టి నేను ఇక్కడ ఇంజెక్ట్ చేసుకుంటే నేను డైరెక్ట్ వాడుకోవచ్చు. సో, దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. సో, ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి చెప్తది ఫ్రెండ్స్. సో, ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్. సర్వీసెస్ చూసాం మనము. డైరెక్టివ్స్ నేను గోయింగ్ ఫార్వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డేటా బైండింగ్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే మనం యాంగులర్‌లో కంట్రోలర్ నుంచి కాంపోనెంట్‌కి ఎలా పాస్ చేస్తున్నామో, కాంపోనెంట్ నుంచి కాంపోనెంట్ కంట్రోల్స్‌కి డేటా ఏ విధంగా బైండ్ చేస్తున్నాం. టెక్స్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్ వీటిని. ఇది కాన్సెప్ట్ డేటా బైండింగ్. డైరెక్టివ్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన రీయూజబుల్ ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది. టెక్స్ట్ బాక్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకో నేను దానికి ఒక డైరెక్టివ్ క్రియేట్ చేసుకుంటా. త్రూ ఔట్ ది అప్లికేషన్ యూజ్ అవ్వడానికి. ఓకే. ఈమెయిల్ వాలిడేషన్స్ గానీ, యూజర్ నేమ్, ద టెక్స్ట్ బాక్స్ విచ్ అలోస్ ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ అలాంటివన్నీ డైరెక్టివ్స్ కింద వస్తాయన్నట్టు. సో, ఇవంతా ఆర్కిటెక్చర్ యాంగులర్‌ది. సో, అది ఫ్రెండ్స్. సో, ఒకసారి గో త్రూ అవ్వండి. కంప్లీట్‌గా చూడండి. చూస్తే ఇది వెరీ ఇంపార్టెంట్. దెన్ రౌటింగ్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్.
సో, ఒక్కసారి మనం డిస్కస్ చేసింది సమ్మరైజ్ చేస్తే ఏంటంటే, ఇవన్నీ డిక్లేర్ చేసాము. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసాము. ఇప్పుడేంటంటే టూల్స్ యూజ్డ్ ఫర్ యాంగులర్ ఐ డెవలప్‌మెంట్. నేను 2 టూల్స్ చెప్తాను ఫ్రెండ్స్. టూల్స్ ఏంటంటే ఒకటి విజువల్ స్టూడియో కోడ్ అండ్ విజువల్ స్టూడియో. ఈ 2 మైక్రోసాఫ్ట్ వాళ్ళయి. సో, విజువల్ స్టూడియో 2017 ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, దిస్ ఈజ్ విజువల్ స్టూడియో 2017. ఓకే. నేనిక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ఇది ఐడిఈ ఫర్ క్రియేటింగ్ ది యాంగులర్ అప్లికేషన్స్. ఓకే. ఓకే. అండ్ ఇది విజువల్ స్టూడియో కోడ్ అనేది కూడా సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్స్. ఈ 2 టూల్స్ యూజ్ చేసి మనము యాంగులర్‌లో కోడ్ రాసుకుంటాము. ఇప్పుడేంటంటే క్వెషన్స్ ఏంటంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. క్వెషన్స్ ఏంటంటే కెన్ ఐ అప్‌గ్రేడ్ యాంగులర్ లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్? యెస్, యూ కెన్ అప్‌గ్రేడ్. నేను యాంగులర్ 5 యూజ్ చేస్తున్నాను. 6కి అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? ఇలా ఎన్‌పీఎంకెళ్ళేసి ఫస్ట్ యాంగులర్ 5ని అన్‌ఇన్‌స్టాల్ చేసేసి, క్లియర్ చేసేసి మళ్ళీ యాంగులర్ 8ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఇలా. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్యాకేజ్ డాట్ జేసన్ అండ్ అదర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్? ఇదొకసారి మీరు గూగుల్ చేయండి ఫ్రెండ్స్. కాన్ఫిగరేషన్ ఫైల్స్. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌పిలేషన్ ఇన్ యాంగులర్? ఓకే. ట్రాన్స్‌పిలేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ టైప్‌స్క్రిప్ట్ ఇంటూ జావాస్క్రిప్ట్. వాట్ ఈస్ ఏఓటీ ఇన్ యాంగులర్? ఏఓటీ మీన్స్ అహెడ్ ఆఫ్ టైమ్ కంపైలేషన్. ఇదొకసారి మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి ఫ్రెండ్స్. వాట్ ఈస్ టైప్‌స్క్రిప్ట్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ టైప్‌స్క్రిప్ట్? టైప్‌స్క్రిప్ట్ అనేది జావాస్క్రిప్ట్‌కి సూపర్ సెట్ విచ్ ఈస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో, మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది టైప్‌స్క్రిప్ట్. దాని అడ్వాంటేజ్ మనం డిస్కస్ చేసాము. సో, ఇవి టిప్స్ ఫ్రెండ్స్. మీకు ఎక్స్‌ప్లోర్ చేయండి. సో, కంప్లీట్‌గా ఈ వీడియోలో యాంగులర్ 8 ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా సెటప్ చేయాలి? ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి? తర్వాత యాంగులర్ బూట్‌స్ట్రాపింగ్ ప్రాసెస్ ఏంది? యాంగులర్ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతది? తర్వాత యాంగులర్ ఆర్కిటెక్చర్ ఏంటి? టూల్స్ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ యాంగులర్ డెవలప్‌మెంట్. ఇది విజువల్ స్టూడియో కోడ్ అండ్ విజువల్ స్టూడియో 2017 అది ఫ్రెండ్స్. సో, నేను ఒకసారి ఈ టూల్స్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ సోర్స్. ఈ ఈ ఐడీని ఇన్‌స్టాల్ చేసుకొని, టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఇందులో యాంగులర్ కోడ్ రాసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక టూల్ ఏంటంటే ఆహ్, విజువల్ స్టూడియో. ఓకే. నేను 2017 ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఇది కూడా ఒక వెర్షన్ ఫ్రీయే. సో, అది కమ్యూనిటీ ఎడిషన్. సో, కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీ ఫ్రెండ్స్. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి 2 టూల్స్. ఈ 2 టూల్స్ యూజ్ చేసుకొని మీరు కోడింగ్ రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో డైరెక్టివ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో, యాంగులర్ కోడింగ్ కూడా చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్. నేను యాక్చువల్‌గా నా ప్రీవియస్ వీడియోలో టిప్స్ ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ వీడియో చేశాను ఒకటి. దాంట్లో కాంపోనెంట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి? సర్వీసెస్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? తర్వాత మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను కార్డ్ ఆపరేషన్స్ గురించి. అది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. దీంతో సెర్చ్ చేయండి. యాంగులర్ కార్డ్ ఆపరేషన్స్ రెస్ట్ ఏపీఐ ట్యుటోరియల్. సో, వాచ్ దిస్ వీడియో ఫర్ బెటర్ అండర్‌స్టాండింగ్. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో దాంతో కలుసుకుందాం. నెక్స్ట్ టాపిక్‌తో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.